కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసం వద్ద హై డ్రామా నెలకొంది. రాత్రంతా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేపట్టారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందే మంత్రివర్గ సభ్యులతో సహా పెద్ద ఎత్తున జనంతో రాత్రంతా జాగారం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని కీలక పత్రాలు మాయమయ్యాయి. దీంతో కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ ను విచారించేందుకు అనుమతి ఉందా అని పోలీసులు సిబిఐ బృందాన్ని నిలదీశారు. అనంతరం వారిని స్థానిక పిఎస్ కు తరలించారు. కాసేపటి తర్వాత అరెస్ట్ చేసిన 5 సిబిఐ అధికారులను విడుదల చేశారు. సిబిఐని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మెట్రో స్టేషన్ ముందు దీక్షకు దిగారు. ఎమర్జెన్సీ కంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని దీదీ ఆరోపించారు. দেখুন আমি আজকে বাংলাতেই বলবো, কারণ বাংলাকে ঘিরে যে অত্যাচার বিজেপি চলছে, নরেন্দ্র মোদী আর অমিত শাহ দুই পান্ডা মিলে বাংলাকে যেভাবে অত্যাচার করছে, হিউমিলিয়েট করছে সারা ভারতবর্ষের বুকে, এবং আমি দীর্ঘদিন স্ট্রাগল করার লোক, আমি ইভেন অ্যাজ এ উইমেন পার্লামেন্টারিয়ান আমি প্রত্যেকের কাছে যথেষ্ট রেসপেক্ট পেয়েছি। আমি কখনো ভাবিনি যে আমি একজন মহিলা বা আমি একজন পুরুষ, কিন্তু যে কায়দায় গিয়ে নরেন্দ্র মোদী এবং অমিত শাহ বাংলায় কু করার চেষ্টা করছে, গায়ের জোরে, যেহেতু 19th আমি ইউনাইটেড ইন্ডিয়া র্যালিটা করেছি, তার আগে আমাকে অনেকভাবে প্রেসার ক্রিয়েট করা হয়েছে। আমি শুনিনি, আমি করেছি, এবং তখন থেকে ওরা, কালকে প্রধানমন্ত্রীর বক্তৃতা আপনারা দেখেছেন কি ল্যাঙ্গুয়েজে উনি কথা বলেছেন। একটা প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকেই উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমাদের স্পেসিফিক খবর আছে, 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনই এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয়, এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি, পলিটিক্যালি। বিজেপিকে ক্ষমতায় আনতে হবে, মানুষ ভোট দিলে তবে তো আসবে, গায়ের জোরে তো ক্ষমতায় থাকা যাবে না। ওরা জানে 2019-এ বিজেপি ফিনিশ, এবং বিজেপির এক্সপায়ারি ডেট হয়ে গেছে। লেট দেম ফেস দ্য ইলেকশন, নো প্রবলেম। পাবলিক ঠিক করবে কাকে ভোট দেবে, কাকে ভোট দেবে না। কিন্তু গায়ের জোরে, জরুরি অবস্থার থেকেও ভয়ঙ্কর গব্বরি কায়দায় যে ত্রাস তারা শুরু করেছে, আমাকে একা আক্রান্ত করছে তাই নয়, আমার বাড়িতে যে চা দেয় তাকেও ডেকে পাঠিয়েছে, তাও আমি কিছু বলিনি, সহ্য করেছি। আমার পার্লামেন্টে করে চুরির পয়সা খাইনি। বিজেপি চোর পার্টি, আমাদের নয়, আমরা অনেক কষ্ট করে। పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసు అధికారి అని మమత తెలిపారు. నోటీసులు లేకుండా కమిషనర్ ఇంటికి అధికారులు వచ్చారని చెప్పారు. రాష్ట్ర పోలీసులు రక్షించుకోవడం తన ధర్మమని మమత స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రోజ్ వ్యాలీ శారదా పోంజీ కేసు దర్యాప్తు చేస్తున్నామని సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు తెలిపారు. ఈ విచారణకు పశ్చిమ బెంగాల్ పోలీసులు సహకరించడం లేదని చెప్పారు. సిట్కు నేతృత్వం వహిస్తున్న రాజీవ్ కుమార్ వద్దే అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ తెలిపారు. ఈ కేసులో కీలక పత్రాలు మాయం కావడంతో రాజీవ్ ను ప్రశ్నించేందుకే సిబిఐ అధికారులు కోల్కతా వెళ్లారని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. అసన్సోల్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. बंगाल में गुंडागर्दी नहीं चलेगी। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।
आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जो टकराएगा, दीदी से जो टकराएगा, मोदी होशियार, मोदी बंगाल की शेरनी टकराएगा। దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో అందిస్తారు. మహాత్మా, ప్రస్తుతం సిబిఐకి కోల్కతా పోలీసులకి మధ్య నెలకొన్న వివాదం రాజకీయ రంగు పులుముకుని అది దేశవ్యాప్తంగా ఒక రకంగా రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక ధర్నాకు బైఠాయించడమే కాదు, ఈ రోజు జరపాల్సిన అసెంబ్లీ సమావేశాన్ని సైతం అదే నడి రోడ్డు మీద నిర్వహిస్తానని చెప్పి ఒక వినూత్న రీతిలో నిరసన తెలియజేయడానికి ఆమె సిద్ధమయ్యారు. ఆమెకు మద్దతుగా ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి మోదీని వ్యతిరేకించే కూటమి పార్టీల నేతలందరూ కూడా దాదాపుగా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మద్దతును ప్రకటించి ఇది కేంద్ర ప్రభుత్వ విధానానికి, కేంద్ర ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ అందరూ కలిసికట్టుగా ఇప్పటికే ఒక కూటమిగా ఏర్పడడంతో జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ ఈ తరహాలో సిబిఐని ఉసిగొలిపి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతుందంటూ వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఒకవైపు ఇదంతా ఒక రాజ్యాంగ సంక్షోభం అని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ సిబిఐని పావుగా వాడుకుంటూ ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతుందంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేతలు కూడా అంతే ధీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. నిజానికి రాజీవ్ కుమార్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఈ శారదా చిట్ ఫండ్ కావచ్చు, రోజ్ వ్యాలీ కుంభకోణం ఈ రెండు స్కామ్స్లలో ప్రధాన సూత్రధారులను వెనకేసుకొస్తున్నారు, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సిబిఐ ఆరోపిస్తుంది. అట్లాంటి ఐపీఎస్ అధికారిని మమతా బెనర్జీ వెనకేసుకొస్తున్నారంటేనే ఏ రకంగా అక్కడ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రాజీవ్ కుమార్ మీద 2016లో అతని ప్రవర్తన అంటే టీఎంసీకి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల నేతల ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నాడన్న అభియోగాల మీద ఆయన ఎన్నికల విధుల నుంచి అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పించింది. అట్లాంటి అధికారిని వెనకేసుకొస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ కుంభకోణాల్లో టీఎంసీ నేతలు చాలా మంది పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. సిబిఐ దర్యాప్తులో కూడా వారి వివరాలన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో తమ నేతల్ని తమకు అండగా వత్తాసుగా ఉండే ఐపీఎస్ అధికారిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ ముసుగు తొడుక్కుని సేవ్ డెమోక్రసీ, సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ కొత్త నాటకానికి తెరలేపారు అంటూ బీజేపీ నేతలు ధీటుగా మమతా బెనర్జీని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అదే రాష్ట్రంలో ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన కమ్యూనిస్టు పార్టీ అంటే సిపిఎం, ముఖ్యంగా సిపిఎం నేత సీతారాం యేచూరి ఇద్దరిని తప్పుపట్టారు. అటు మమతా బెనర్జీని, ఇటు బీజేపీ తీరుని ఇద్దరిని కూడా తప్పుపడుతూ వచ్చారు. మమతా బెనర్జీ ఆ కుంభకోణాల్లో మునిగిపోయి ఉన్నారు. ఆమె నేతలందరూ కూడా, ఆమె పార్టీకి సంబంధించిన నేతలందరూ ఆ కుంభకోణాల్లో ఉన్నారు, వారిని కాపాడుకోవడం కోసం ఈ డ్రామా చేస్తున్నారు అంటూ సీతారాం యేచూరి ఆమెను తప్పుపట్టారు. అదే సమయంలో ఇంతకాలం పాటు ఈ కేసు విచారణ నత్తనడకన సాగించిన సిబిఐ ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ ఎన్నికల సమయంలో ఈ తరహాగా చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఆ కుంభకోణంలో ఒక నిందితుడుగా ఉన్న ఒక ఎంపీ బీజేపీలో చేరాడు కాబట్టి ఇంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ కుంభకోణాల పేరుతోటి ఏదో హంగామా చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఇటు బీజేపీని కూడా సీతారాం యేచూరి తప్పుపట్టారు. సో ఈ రకంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా ప్రతి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మొత్తంగా ఈ ఎపిసోడ్ ఒక సంక్షోభం దిశగానే సాగుతుందని చెప్పవచ్చు. ఇటు సిబిఐ అఫీషియల్స్ కూడా, అంటే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అఫీషియల్స్ కూడా అక్కడి కోల్కతా పోలీసుల తీరు మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న సిబిఐ అధికారులను డిటైన్ చేయడం, రాజీవ్ కుమార్ ని ప్రశ్నించకుండా అడ్డుకోవడం, వీటన్నిటినీ సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే తాము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే ఈ కేసు విచారణ చేపడుతున్నామంటూ సిబిఐ హెడ్ క్వార్టర్ కి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ చెప్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క రకంగా ఉన్న ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈ రోజు అంతా ఒక హైడ్రామానే క్రియేట్ చేయనుందని చెప్పవచ్చు.